దేవుని నామమునకు స్తోత్రములు. ఈ వారము పరిశుద్ధ గ్రంథ ప్రాముఖ్యతను గురించి పద్య రూపంలో వ్రాశాను. ఒకటో పద్యము. ప్రార్థనలో ఫలించుటకు ప్రభు సన్నిధిలో ప్రణమిల్లుమా. ప్రార్థన ధూప నైవేద్యములతో ఆరాధించిన నిత్యము. ప్రార్థన ఉపవాసములు చేయుమా, ఆలయము విడవక. ప్రార్థనయే పాపక్షమాపణకు మార్గమని వివరించేది పరిశుద్ధ గ్రంథము. రెండో పద్యము. నీకై వేచియుంటిని దరి చేర్చుకొనుమా, కనికరించుమా ప్రభువ. నీ ప్రేమలో నిత్యానందమే కరములు చాపి స్తుతించుము. నీ సన్నిధిలో నిలుచుటకు కృపనిమ్మయ్య ఇలవేడెదను. నీ ఆత్మ నింపగా మా కంఠములు ముక్త కంఠములే పాడునని చెప్పేది బైబిల్. మూడో పద్యము. ప్రార్థించిన మోషే వలన ఎర్ర సముద్రం దాటించి కనానుకు చేర్చితివి. ప్రార్థించిన ఏలియా వలన యెహోవయ్య నిజదేవుడని జనులు ఒప్పుకొనిరి. ప్రార్థించిన పౌలు శీలలో చెరసాల నాయకుడు ఇంటివారు బాప్తిసం పొందిరి. ప్రార్థించిన సంఘము వలన రాబో తరమునకు దేవుని జ్ఞానం ఇచ్చునని చెప్పేది బైబిల్. దేవుడు వాక్యములతో మనందరినీ కూడా ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.